అందరికీ నమస్కారం. 2025 ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి రాశిచక్రంలోని 11వ రాశి. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వారు కుంభరాశి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది. కెరీర్ పరంగా మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీకు ప్రమోషన్ లేదా ఆర్థికపరమైన పెంపు లేదా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే అదే సమయంలో మీ పని భారం మరియు బాధ్యతలు పెరుగుతాయి. ఈ నెల ద్వితీయార్థంలో మీ సహాయాన్ని కోల్పోకండి. ఎందుకంటే పని భారం వల్ల మీ పై అధికారులతో లేదా మీ సహోద్యోగులతో వాగ్వివాదం జరగవచ్చు. మీ పనులు పూర్తి చేయడం కొరకు మీరు ఓవర్ టైం పనిచేయాల్సి రావచ్చు. అయితే ఈ నెల అంతా కుజుని గోచారం 5వ ఇంటిలో ఉండడం మరియు శుక్రుని గోచారం 2వ ఇంటిలో ఉండడం వలన ఉద్యోగపరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ద్వితీయార్థంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత మేరకు అనుకూల ఫలితం లభిస్తుంది. ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఈ నెల ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. ప్రథమార్థంలో మీకు మానసిక ఒత్తిడి, తలనొప్పి, కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సరైన విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈ విషయంలో సహాయపడుతుంది. ద్వితీయార్థంలో తల మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, అలాగే వేడి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కుజుని గోచారం 5వ ఇంటిలో అనుకూలంగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడగలుగుతారు. ఆర్థిక స్థితి. ఈ నెల ఆర్థిక స్థితి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సూర్యుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీ జీవిత భాగస్వామి కారణంగా లేదా కుటుంబ సభ్యుల కారణంగా డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ అలవాట్ల కారణంగా కూడా మీరు ఈ సమయంలో డబ్బు పోగొట్టుకునే అవకాశం. ద్వితీయార్థంలో మీ పెట్టుబడులపై మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. చిన్న తరహా పెట్టుబడులు పెట్టొచ్చు, కానీ ఈ నెలలో పెద్ద పెట్టుబడులపై మీ డబ్బులు పెట్టడం మంచిది కాదు. కుటుంబ పరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఈ నెల కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్థంలో సూర్యుడి గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా వారితో మనస్పర్ధలు ఏర్పడడం కానీ జరగవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి విషయంలో మీరు సహనం కోల్పోయే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఈ సమయంలో ప్రశాంతంగా ఉండడం మరియు ఏ విషయం అయినా కూడా ఎక్కువ పట్టించుకోవడం చేయకండి. ద్వితీయార్థంలో పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి. మీ శ్రేయోభిలాషులు లేదా కుటుంబ పెద్దల కారణంగా కుటుంబంలో ఏర్పడిన సమస్యలు తగ్గిపోతాయి మరియు ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో వ్యాపారం సరిగా సాగకపోవడం జరగవచ్చు. అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వామితో కూడా సరైన అవగాహన లేకుండా పోవడం వల్ల వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతారు. ద్వితీయార్థంలో కొంత వ్యాపార వృద్ధి ఉంటుంది. అయితే అదే సమయంలో మీరు చాలా ఖర్చు లేదా అనవసరమైన పెట్టుబడులను చూస్తారు. ఈ నెల అంతా కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపారం సామాన్యంగా సాగినప్పటికీ ఆర్థికంగా కొంత మేరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు లేదా ఆర్థిక సమస్యల సహాయం కారణంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకు సగటు సమయం ఉంటుంది మరియు ఆశించిన ఫలితాలను సాధించడం కొరకు కష్టపడి పనిచేయాల్సి వచ్చే నెల ఇది. ఈ నెల అంతా సూర్యుని గోచారం సామాన్యంగా ఉంటుంది కాబట్టి చదువుపై శ్రద్ధ తగ్గడం మరియు ఆటంకాలు ఎదురవడం జరుగుతుంది. అంతేకాకుండా మానసికంగా కూడా ఒత్తిడి ఉండడం వల్ల ప్రతి చిన్న విషయంలో చికాకు పడడం చేస్తారు. ఈ సమయంలో గురువులు లేదా పెద్దల సహకారంతో వారు ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు.